నమస్కారం, ఈటీవీ భారత్కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం, మంత్రులు. ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన 5 ఎంఐఎం సభ్యులు. దూరంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ బహిరంగ సభ. రాజకీయ సభ కాదు, ఉద్యమ సభ అన్న కేసీఆర్. జై తెలంగాణ అని నినదించిన గులాబీ బాస్. నల్గొండలో కేటీఆర్, హరీష్ రావుకు నిరసన సెగ. సభకు వెళ్తుండగా కోడిగుడ్లు విసిరిన కాంగ్రెస్ శ్రేణులు. గోబ్యాక్ అంటూ నినాదాలు. సాగర్ డ్యాంను పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు. డ్యామ్ సేఫ్టీ, స్పిల్వే, నీటి నిల్వలు, ఇతర అంశాలపై ఆరా. 3 రోజుల పాటు సందర్శన. కృష్ణా జలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదన్న కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ ఏమిటో ఇంకా చెప్పలేదని విమర్శ. సాగర్ డ్యాం పైకి ఏపీ పోలీసులు తుపాకులతో వచ్చి నీరు తీసుకున్నారని ఆవేదన. జేఈఈ మెయిన్స్లో అదరగొట్టిన తెలుగు విద్యార్థులు. 10 మందికి 100% స్కోర్. దేశవ్యాప్తంగా 100% సాధించిన 23 మంది అభ్యర్థులు. తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత. విద్యార్థి సంఘం నేతలు, పోలీసులకు మధ్య తోపులాట. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగుల డిమాండ్. ఉద్రిక్తంగా మారిన పంజాబ్, హర్యానా సరిహద్దు. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఉద్యమం చేస్తున్న కర్షకులు. మధ్యతరగతి కుటుంబాలకు గుడ్ న్యూస్. ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించిన మోదీ. రిలీజ్కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాలు. సీతారామం, ఓయ్, బేబీ, తొలి ప్రేమ. ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి థియేటర్స్లో ప్రదర్శన. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.